హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఒక కొటేషన్ని డిస్కస్ చేద్దాం. GS4 ఎథిక్స్ పేపర్లో బాగా యూజ్ అవుతుంది. సో ఇది ప్రీవియస్ ఇయర్ GS4 2019 క్వశ్చన్. కొటేషన్ ఏమంటుందంటే, అన్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్. ఇది ఎవరు చెప్పారు? సాక్రటిస్. సో యాక్చువల్గా క్వశ్చన్ అండ్ కాంటెక్స్ట్లో ఏంటంటే వాళ్ళు అడిగింది దీన్ని ఎలాబరేట్ చేయమని. హౌ కెన్ వి ఎలాబరేట్. సో ఒక ఫిక్షనల్ స్టోరీ తీసుకుందాం. లెట్ అస్ సపోజ్ రాఘవ్ అనే ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి బ్రిలియంట్ స్టూడెంట్, సొసైటియల్ ఎక్స్పెక్టేషన్స్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేవాడు అనమాట. సో తను IITలో డిగ్రీ చేశాడు, గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక టాప్ టెక్ కంపెనీలో జాబ్ వచ్చింది, తర్వాత హౌస్ తీసుకున్నాడు, మ్యారేజ్ ఎట్ గుడ్ టైం, దాని తర్వాత కిడ్స్, అలా తర్వాత సొసైటీలో హీ హాజ్ గుడ్ స్టేటస్. సో హీ ఈస్ నవ్ ఎట్ 45 years ఆఫ్ ఏజ్. సడన్గా వాళ్ళ కంపెనీ CSR రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న స్కీమ్లో తన్ని పంపిస్తారు ఒక పూర్ విలేజ్కి. అక్కడ ఏంటంటే అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్కి చదువు చెప్పాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంకా బుక్స్ అవి పంచాలన్నమాట. దానికోసం వెళ్తారు. అయితే అక్కడ ఒక అబ్బాయి రాఘవ్ని చూడలేసి చాలా హ్యాపీ, ఇన్స్పైర్డ్ ఫీల్ అవుతారు అనమాట. సో తన దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ మీరు ఇంత సక్సెస్ఫుల్ కదా, యూ మైట్ బి వెరీ హ్యాపీ కదా అని అడుగుతారు. సో అప్పుడు రాఘవ్ సడన్గా ఆగి, అంటే ఇంత ఫాస్ట్ పేస్ ఆఫ్ లైఫ్లో ఆగి ఆలోచిస్తాడు, నేను నిజంగానే హ్యాపీగా ఉన్నానా అని. ఆ అబ్బాయికి ఏం ఆన్సర్ చెప్పకుండా ఇంటికి వచ్చేస్తాడు అనమాట. సో తను రివైండ్ చేసుకుంటే తన పాస్ట్లో, తన టీనేజ్లో ఉన్నప్పుడు తనకి స్టోరీస్ రాయడం అంటే చాలా ఇష్టం, కానీ ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకు? ఆ స్టోరీ రైటింగ్ వల్ల లైఫ్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు, ఆర్ స్టెబిలిటీ ఉండదు, అది ఒక జాబ్ జస్ట్ హాబీ కోసమే చేయాలి, ప్రొఫెషనల్గా టేకప్ చేయకూడదు అన్న థాట్ ప్రాసెస్లో ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, తన స్టెబిలిటీ ఉండదు అని డిసైడ్ చేసింది ఎవరు? సొసైటీ. అంటే తను మంచి ఆథర్ అవ్వలేడు అని ఎవరు డిసైడ్ చేస్తారు? సొసైటీ. తను తన లైఫ్ని ఎగ్జామిన్ చేసుకోలేదు, యాజ్ పర్ సొసైటీ రూల్స్ వెళ్ళిపోయాడు. సో నవ్ హీ వాజ్ థింకింగ్ టు రైట్ అగైన్. సో రాయడం మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. సో దానివల్ల తన లైఫ్లో ఈ మెటీరియలిస్టిక్ గోల్స్తో పాటు ఒక హ్యాపీనెస్ కూడా వస్తుంది. సో వెన్ యూ ఎగ్జామిన్ యువర్ లైఫ్లో కోర్స్ కరెక్షన్ జరిగి యూ విల్ మేక్ యువర్ లైఫ్ మోర్ బ్యూటిఫుల్. సో ఈ స్టోరీ నుంచి అలా తెలుస్తుంది. కానీ దేర్ వాజ్ అ పర్సన్, మనకు అందరికీ తెలిసిన డాక్టర్ BR అంబేద్కర్. ఈయన చిన్నప్పటి నుంచి, రాఘవ్లా కాదు, ఈయన చిన్నప్పటి నుంచి క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు. తను ఎప్పుడైతే డిస్క్రిమినేషన్, సిస్టమాటిక్ డిస్క్రిమినేషన్, అంటే ఆయనకి వాటర్ యాక్సెస్కి కొన్ని రిసోర్సెస్ నుంచి వాటర్ తాగాలి, లేదా క్లాస్లో బయట కూర్చోవడం, ఇలాంటివన్నీ చూసి హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్. తను ఏం అడిగాడు? సొసైటీ ఎలా జస్టిఫై చేస్తుంది ఇన్ఈక్వాలిటీస్ని అని అడిగాడు. అలాగే ఏమని అడిగాడు? మ్యాన్స్ బర్త్ తన డిగ్నిటీని ఎలాగా డిటర్మైన్ చేస్తుంది? ఇట్స్ దట్ మెరిట్ కదా డిటర్మైన్ చేయాలి. సో హీ క్వశ్చన్ సో మచ్. తన లైఫ్ని తను ఎప్పుడూ ఎగ్జామిన్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడెక్కడైతే హీ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంజస్టిస్, హీ క్వశ్చన్. దానివల్ల తన లైఫే కాదు, చాలామంది లైఫ్స్ని మార్చారు, ఇప్పటికీ మార్చుతున్నారు. హీ ఈస్ స్టిల్ ఇన్స్పైరింగ్. దీనివల్ల ఒక కొటేషన్ గుర్తొస్తుంది, రిఫ్లెక్షన్ అండ్ మోరల్ ఎంక్వైరీస్ అనేవి లగ్జరీస్ కాదు, దే ఆర్ అ టూల్ ఆఫ్ లిబరేషన్. సో ఎవరికో దొరకదు. ఇట్స్ లైక్ మనలో మనమే రిఫ్లెక్షన్ చేసుకుని సెల్ఫ్ రిఫ్లెక్సివిటీ ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ బ్యాడ్. సో కొన్ని వాల్యూస్ అనేవి ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఆర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ లైఫ్కి పనికొచ్చేవి. ఫస్ట్ వన్ ఇస్ సెల్ఫ్ అవేర్నెస్. బేసిక్గా ఏమవుతుందంటే, మనందరికీ తెలుసు, సేజ్ వాల్మీకి రామాయణం రాశారు. ఆయన ఫస్ట్లో హీ వాజ్ అ వెరీ బ్యాడ్ పర్సన్, అంటే థీఫ్ లాగా రాబరీస్ అవన్నీ చేసేవాడు. వన్ డే హీ ఎగ్జామిన్డ్ హిజ్ లైఫ్. తన గురించి తను బాగా తెలుసుకుని సెల్ఫ్ అవేర్నెస్ వచ్చిన తర్వాత హీ హాజ్ బికమ్ అ గ్రేట్ సేజ్. సో వెన్ యూ ఎగ్జామిన్ యువర్ లైఫ్, యూ కెన్ బికమ్ అ గ్రేటర్ ఆర్ మచ్ బెటర్ పర్సన్ అండ్ యువర్ వర్షన్ విల్ బీ ఇంప్రూవ్డ్. నెక్స్ట్, మోరల్ కరేజ్ ఉండాలి. ఇట్స్ లైక్ పర్సనల్ చాయిసెస్ తీసుకోవడానికి కరేజ్ ఉండాలి. సేయింగ్ నో, అలా వైకుంఠపురం మూవీలో వాడు చెప్తాడు, సేయింగ్ నో అనేది ఈ జనరేషన్కి అసలు లేదు అని. సో సేయింగ్ నో గివ్స్ మోరల్ కరేజ్. నెక్స్ట్, విజ్డమ్లో ఏంటంటే ప్రతిసారి క్వశ్చన్ చేయడం అండ్ లెర్న్ చేయడం. సో ఎగ్జామిన్ లైఫ్లో ప్రతిసారి క్వశ్చన్ ఉంటుంది, నేను ఇది చేస్తున్నా అంటే ఎందుకు చేస్తున్నా అని. సో సతీ ఎగ్జాంపుల్,
ఇట్స్ లైక్ అప్పట్లో సతీ ని ఎవరు క్వశ్చన్ చేశారో వాళ్ళ సిస్టమ్ని మార్చగలిగారు, లైక్ ది రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ హీ ఎగ్జామిన్డ్ ది సొసైటీస్ లైఫ్. నెక్స్ట్ అథెంటిసిటీ. సో బేసిక్గా మనం ఏం బిలీవ్ చేస్తామన్న దాన్ని మనము ప్రయారిటైజ్ చేసుకుని సొసైటీ ఇస్తున్న ప్రయారిటీస్ని బ్లైండ్గా ఫాలో అవ్వకపోతే చాలా విషయాలు మార్చచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి? డౌరీ. If a person feels taking dowry is wrong and he examines that society is doing wrong, he can change it. He can make a more comfortable society. దాని తర్వాత పర్పస్ఫుల్నెస్. సో ఒక లైఫ్ని మెకానికల్గా లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇస్ వెరీ ఈజీ ఇన్ ద స్ట్రీమ్స్ ఆఫ్ వాట్ సొసైటీ సేస్. హవెవర్ లైఫ్లో నీదంటూ ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి అంటే, ఆ మెకానికల్గా వెళ్ళకుండా ఉండాలి అంటే, దెన్ ఐ థింక్ యూ హ్యావ్ టు టేక్ అప్ దిస్ క్రియేటివ్ ఆర్ట్స్ విచ్ యువర్ హార్ట్ సేస్ యూ హ్యావ్ టు గో ఫర్. సో పర్పస్ ఏంటి నీది అన్నది ఫైండ్ చేస్తే లైఫ్ విల్ బికమ్ మోర్ ఇంట్రెస్టింగ్. సో వెన్ యూ ఎగ్జామిన్ యువర్ లైఫ్ యూ విల్ ఫైండ్ ద పర్పస్. అయితే ఇప్పుడు మనం దీన్ని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో లింక్ చేద్దాం. సివిల్ సర్వెంట్స్ ఏం ఎగ్జామిన్ చేసుకోవాలి తన లైఫ్లో? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ డెసిషన్స్ తన ఓన్ ఇంట్రెస్ట్కి బయాస్డ్గా ఏమైనా ఉన్నాయా, లేకపోతే అందరికీ జస్టిస్ చేస్తుందా లేదా? సెకండ్ ఇస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దేర్ మే బీ కేసెస్ వేర్ ఆ సర్టెన్ ప్రాజెక్ట్ వల్ల మీకు కూడా పర్సనల్గా ఇండివిజువల్గా కొన్ని ప్రాఫిట్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్ రావచ్చు, అలాంటివి. బట్ ద డెసిషన్కి తీసుకునేటప్పుడు ఈ క్వాలిటీస్ని ఎంకరేజ్ చేయకుండా డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్, లా మేకర్స్ లీగాలిటీ ఒకటే అప్హోల్డ్ అయ్యిందా అనేది చూడకుండా జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ ఉందా అని కూడా చూసుకోవాలి. సో వెన్ జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ ఉన్నప్పుడు దే విల్ బీ లార్జర్ గుడ్ ఫర్ సొసైటీ. అందుకే మన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సుమోమోటో కేసెస్ ఇవన్నీ దీనికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, సిటిజన్స్ డెమోక్రసీలో ఉన్నప్పుడు ఊరికే ఆల్రెడీ మన మీద మీడియా పెడుతున్న ప్రెషర్ ఆర్ మీడియా ఇస్తున్న ప్రిజుడైజెస్, అలాగే ప్రాపగండా ఏదైతే పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాయో వాటికి సబ్మిసివ్ అయ్యి ప్యాసివ్ డెమోక్రసీ చేస్తామా, డామినెన్స్ని యాక్సెప్ట్ చేసి, లేదా యూ విల్ క్వశ్చన్. సో క్వశ్చనింగ్ విల్ గివ్ డెమోక్రసీ మోర్ స్ట్రెంగ్త్. సో దానికి ఏంటి? సిటిజన్స్ షుడ్ హ్యావ్ అన్ యాక్టివ్ డెమోక్రసీ విచ్ విల్ కమ్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు అన్ఎగ్జామిన్డ్ లైఫ్ని కంఫర్టబుల్ జోన్ యాక్చువల్గా, బికాస్ వెన్ యూ డోంట్ ఎగ్జామిన్ యువర్ లైఫ్ మైండ్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వాల్యూస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్ ఉండదు కాబట్టి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కానీ వాట్ ఆర్ వి లూజింగ్ ఫ్రమ్ అన్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఇస్ మోరల్ క్లారిటీ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే వర్త్ ఆఫ్ లైఫ్ ఇన్ రిఫ్లెక్షన్ బట్ నాట్ ఇన్ రొటీన్. రొటీన్ చాలా నీట్గా అనిపిస్తుంది, ఇట్స్ లైక్ ది ప్రొఫెషనల్ ఐడియల్ కేస్గా. బట్ హవెవర్ లైఫ్లో చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే మాత్రం ఇట్ షుడ్ బి మోర్ ఆఫ్ రిఫ్లెక్షన్. థ్యాంక్ యూ.